నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. ఇంకొక కోణం ఏంటంటే కేఏ పాల్ యొక్క ఓట్ బ్యాంక్ రోజు రోజు పెరుగుతుంది అనే ఉద్దేశంతో క్రిస్టియన్ ఓటుని చెక్ పెట్టడానికే షర్మిలా గారిని కాంగ్రెస్ సోనియా గాంధీ గారు మీ మీద కోపంగా ఉన్నారు కాబట్టి షర్మిలా గారిని తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. కాంగ్రెస్ని లేపి మీ ఓట్ బ్యాంకును, అటు జగన్ గారి ఓట్ బ్యాంకును దెబ్బతీయడానికి మల్టిపుల్ బర్డ్స్ విత్ సింగిల్ స్టోన్ అన్నట్టు షర్మిలా గారిని వ్యూహాత్మకంగా దింపుతున్నారు. రాబోయే ఎలక్షన్స్కి అంటున్నారు. షర్మిలా గారి వల్ల మీ ఓటు ఏమైనా దెబ్బతినే పరిస్థితి ఉందా? జగన్ గారి ఓటు దెబ్బతినే పరిస్థితి? చూడండి, షర్మిల అన్నది పార్టీ కాదు, క్యాండిడేట్ కాదు, సీరియస్గా ఎవరు తీసుకోలేదు. 3 సంవత్సరాలు 100 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రం అంతా తిరిగి ఎవరు డబ్బు ఇచ్చాడో నాకు తెలియదు, లేదా వాళ్ళ ఫాదర్ టైంలో కావలసినంత డబ్బు వాళ్ళకు ఉందని విన్నాను, 1,00,000 కోట్లని. ఏది ఏమైనప్పటికీ ఒక క్యాండిడేట్ని తెలంగాణలో పెట్టలేకపోయింది ఆవిడ. ఎంత సటైర్లు వేసింది, ఎంత తిట్టింది కేసీఆర్ని, కేటీఆర్ని. నా వల్ల కాంగ్రెస్ గెలిచింది అంటుంది. నీకు ఒక్క ఓటే లేదు, ఒక్క సీటే లేదు, ఒక్క ఎమ్మెల్యే. ఇప్పుడు మేము ఆసిఫాబాద్లో పేరు ఊరు లేనోడిని పెట్టాం. 2,558 ఓట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్కి బీజేపీకి పోటీ చేసి కోట్లు ఖర్చు పెడితే కొత్తగూడెంలో 1,922 ఓట్లు వచ్చాయి. మేము రూపాయి ఖర్చు పెట్టుకుంటా, అంటే 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా 2,520 అంటే ఓటు బ్యాంక్ ఉందనే కదా. 2,522 మంది ప్రజాశాంతి పార్టీకి ఓట్లు వేశారు కదా. అది మన ఓట్ బ్యాంక్. షర్మిల వల్ల ఏమి జరగదు, ఏమి ఇంపాక్ట్ అవ్వదు, ఎవరికీ నష్టం జరగదు. షర్మిల తిరిగితే ఇప్పుడు ఈరోజు 0.5%, 1% కాంగ్రెస్, 2-3% అవ్వచ్చు. అంతేగాని మూర్ఖులు ఎవరో జాయిన్ అయిపోతే ఎక్కడ ఇది ఎత్తిపోతే, ఇప్పుడు ఏది లేనప్పుడు ఆముదం చెట్టే మహావృక్షం అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి 2 పార్టీ, టీడీపీ చంద్రబాబు నాయుడు పార్టీ, వైఎస్ఆర్సీపీ జగన్ పార్టీ. 3వ పార్టీ లేదే. బీజేపీకి 1% లేదు. అంటే చంద్రబాబు నాయుడు పార్టీలు అన్నిటికీ బిలో 1% ఓట్ బ్యాంక్. అందుకే కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసిపోయాడు.